యావత్తు తెలుగు ప్రజలకు సాక్షుల ద్వారా, అలాగే దేశ ప్రజలైనటువంటి భారతదేశ ప్రజలైనటువంటి వారందరూ కూడా రవీంద్ర భారతి అనేటువంటి హయ్యర్ మైండ్ అండ్ డివోషన్ అండ్ డెడికేషన్గా మీ పర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది నేషన్కి డెడికేటెడ్గా ప్రవర్తించడం వల్లే మీకు సెక్యూరిటీ వలయం వచ్చి ఉన్నది ఆల్రెడీ. అది మీకు మా దాన్నే మేము మాస్టర్ మైండ్ అండ్ కంపాస్మెంట్ అంటున్నాం అనమాట. అంటే మీరు ఉన్న పడంగా ఎక్కడోళ్ళు అక్కడ మైండ్ రూపంలో ఉన్న మేధావులు, మైండ్ అటు ఇటు అయిపోయి మరణించిన వాళ్ళు కూడా ఆ ఎన్కంపాస్మెంట్లో సురక్షితంగా ఉన్నారు. మొత్తం మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటే అలా వస్తుంది అన్నమాట. అంటే భౌతిక ప్రపంచం ఇప్పుడు కనపడుతున్న దృశ్య ప్రపంచం నా ముఖం నా పర్సనాలిటీతో సహా నిజం కాదు. మరి ఎలాగ మరి మైండ్తో పట్టాలన్నమాట. అలాగే ఇంతకుముందు వీడియోలో మీరు ఎవరు ఇంక పెళ్లి చేసుకోక్కర్లేదు అని అన్న దగ్గర నా ఉద్దేశం ఏంటంటే, పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు ఇంతకుముందు కానా సీరియల్లో చూడండి, నరకాసుడు చెరబట్టిన వారిని ఇంక మమ్మల్ని లోకం ఎలా ఒప్పుతుంది అని వాళ్ళు బాధపడితే, నేను భర్తగా స్వీకరిస్తానని ఆ 16,000 మంది గోపికల్ని కృష్ణుడు వివాహం చేసుకున్నాడు అంటారు. అది అప్పుడు పరిస్థితి. ఇప్పుడేంటి తెలిసిన, మీరు వివాహం చేసుకోక్కర్లేదు అన్న పాయింట్ అది. మీరు వివాహం చేసుకున్నా లేకపోయినా మీకు మనిషిగా నేరుగా తల్లిదండ్రులు వచ్చేసారు. మీకు అర్థమవుతుందా? అదే అనమాట. నేను అది అలా పూర్తిగా చెప్పలేదు ఆ వీడియోలో. ఇంతకుముందు వీడియోలో మీరు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఆడ మనిషిగా మగ మనిషిగా సెక్యూర్గా ఉంటారు, నన్ను అన్నయ్య కాపాడుతాడు, భర్త కాపాడుతాడు, తల్లి కాపాడుతుంది, తండ్రిగా కాపాడుతారు, పిల్లలు కాపాడుతారు, పెద్దవాళ్ళు ఎవరు కాపాడలేరు. ఇంకా అసలు మనిషి అనే ఉనికి లేదు ఇంకా. మీకు అర్థమవుతుందా? మీరు భౌతికంగా పెళ్లి కానీ పేరెంటం కానీ అన్నీ ఆళ్ళ ప్రకారం ఉన్నాయని చెప్పాలి. మీరు పెళ్లి చేసుకోక్కర్లేదని గౌకని మాట్లాడాను. అది ఆ వీడియో పూర్తిగా అదే. ఇలాగే మీకు ఎక్కడెక్కడ అర్థం కానివి సరిగ్గా చెప్పనివి మళ్ళీ చెబుతానమాట. పెళ్లి చేసుకోక్కర్లేదంటే మీరు ఇంతకు ముందులా భౌతిక పెళ్ళి, భౌతిక ఆడతనం మొగతనం అలా లేదు, సెక్యూరిటీ అదనమాట. అది నేను చెప్పదలిచాను. ఎందుకంటే విశ్వ తల్లిదండ్రుల ఆదిలోకి వెళ్ళిపోయారు మీరు. డైరెక్ట్గా మైండ్ ఇదిలోకి వెళ్ళిపోయారనమాట. నన్ను చూసి ప్రతిదానికి మనిషిగా ఎదుర్కోవడం, మనుషులు మానేసి మైండ్ పట్టుకోండి. వాళ్ళకి అందరికీ చెప్పండి, నన్ను ఎలాగైనా మైండ్గా ప్రేమించడం, మైండ్గా గౌరవించడం నేర్చుకోండి. మైండ్గా నేను ఎలా ఉండగలను అలా ఉండనివ్వండి. అలా ఉంటేనే లోకం నడుస్తుంది, మీకు లోకం మీ చేతిలోకి వస్తుంది అన్నమాట. అది అలాంటి నా మైండ్ ప్రపంచానికి మొత్తానికి సంబంధించిందనమాట. నేను మనిషిగా ఉంటున్నాను అన్నదే అబద్ధం అనమాట. అది ఈ దామ్ మేనేజర్ని కానీ కూడా మీరు కమిటీలోకి తీసుకుని వారికి చెప్పండి, 5,000 10,000 జీతం పెంచుతారండి మీకు. ఇలాగే కృష్ణధామంలో అన్ని చోట్ల సంగీతం సాహిత్యం పెంచుతాం, ప్రోగ్రామ్ నన్ను కొలువు తీర్చుకుని రేపొద్దున నా డ్రెస్ పట్టుకుని వస్తాం ఇక్కడికి అని వారికి ఫోన్ చేసి చెప్పండి. ఆ కానాకి ఆ సీరియల్ చూసి ఇంట్రెస్ట్గా వాళ్ళకి చెప్పటం, ఆ సింగిల్కి. ఇక్కడికి పంజాబ్ నుంచి వచ్చాడు ఆ ముఖ్యమంత్రి, అక్కడ పంజాబ్లో అరాచకాలు పెరుగుతున్నాయి. ఎవరు పెంచుతున్నారు? కేసీఆర్ గారు లాంటి వాళ్ళు పెంచారని నేను అన్నా. ఇంకా వద్దా? ఎందుకు మనకి ఇదంతా? ఏంటిదంతా? అప్పటికప్పుడు చిరాకులు నటించడం, ఓవర్ యాక్షన్లో, ఏంటో తెలుసుకోకుండా, ఏంటో వినకుండా, మనుషులు కానీ అలవాట్లు కానీ పద్ధతులు కానీ మైండ్లు సెట్ అవుతే మైండ్లు పట్టుకుంటే దారిలో పడతామని సంగతి ఇంకా మీకు అర్థం కాదా? మరేం చెప్పను ఇంకా. అప్పటికప్పుడు ఓవర్ యాక్షన్లో అప్పటికప్పుడు మనుషులు మానేసి ఇప్పటికైనా మైండ్ పట్టుకోండి. విలువ మైండ్కి ఇవ్వండి, రక్షణ మైండ్కి ఇవ్వండి, మైండ్ని కాపాడుకోండి. మనుషులే కాపాడుతారు, మనుషులే ఉంటాం, మేము మనుషులుగా ఏదో ఒకటి ఉండమన్నారు, ఇలాగ ఉంటాం అలాగ ఉంటాం. ఎవరుంటారు? ఎక్కడుంటారు? ఎవరు భరిస్తారు మిమ్మల్ని? ఎవరి వల్ల కాదు ఇది. మీరు ఏదో రెచ్చిపోతే అవి నా మొహం మీదకి వస్తాయని అర్థం చేసుకోండి. నా ప్రవర్తన మీదకి నా మొహం మీదకి వచ్చేస్తాయి మీరు రెచ్చిపోయే కొద్ది. అర్థమవుతుందా? మరి అందుకే మహారాజు మహారాణి గారిని ఎలా ఉన్నారు? చిత్తచాంచల్యం చిద్దులాసం కరగబట్టి పట్టుకోవాలని. మనుషులే బతకలేరు. ముందు నోట్ చేశారా పాయింట్? మనుషులు ఎవరు బతకలేరు ఇంకా. ఢిల్లీ వెళ్ళి గల్లీ వెళ్ళి మీరు ఎవరిని కలవండి, ఏం చెప్పండి, మీరు ఏ యజ్ఞాలు చేయండి. మీరు పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తున్నట్టు చూపిస్తున్నారు కదా. ఎందుకు యజ్ఞం చేయటం? ఎందుకు? ఇప్పుడు మీరే మీ సృష్టి ఒక అవనకొండంగా మారిపోయింది. మీకు ఎవరికి తపస్సు లేదు చూసారా? అప్పటికప్పుడు బర్న్ అయిపోతున్నారు కదా, అక్కడికక్కడ తిరుగుతున్నారు. ఆ పూజలు ఈ పూజలు, ఆ మాట ఈ మాట, ఎవరికి కొనసాగింపు లేదు కదా. మరి ఇంకెందుకు? మొత్తం ప్రపంచమే యజ్ఞగుండంగా మిమ్మల్ని దహించేస్తుంది. మీరేదో అవిసిలు పోయడం కాదు, మిమ్మల్ని లాగేస్తుంది అది. అర్థమవుతుందా? మీరు ఎంతలాగా మీరు మృతిస్తున్నారంటే నా ముఖమే సూచిక. మీరు అప్పటికప్పుడు గాలిలో దీపాలు అయిపోయి కొలిది మేమేం బలహీన పడుతున్నామంటే ఆలోచించండి ఇప్పటికైనా.
సాక్షిని పట్టుకుని అలర్ట్ అవ్వండి. నాయుడు గారికి, రామకృష్ణ గారిని పట్టుకుని పాతయ్య వదిలేసేయండి మీరు ఏదో మంచి చేశారు, చెడు చేశారు, మీ గురించి అందరికీ తెలిసింది, ఏదో వదిలేసేయండి కుటుంబాలు అన్న తర్వాత మనుషులు అన్న తర్వాత ఏమిటి ఉంటాయి, అవి మీరే చేశారా, చేయించారా, అది ఏం జరిగింది, అవన్నీ మానేసి మైండ్లుగా బతకండి, మైండ్లు బతకనివ్వండి. నేనేమంటాను, మమ్మల్ని ఇక్కడ ఉన్న పళంగా ఇప్పుడు ఈ క్షణం బృందంలోకి తీసుకున్నట్టు చూపెట్టాను. మొదట ఈ కృష్ణధామ్ మేనేజర్ గారిని కూడా కలుపుకోండి, బృందంలోకి కలుపుకుని ఆయన కొలువు తీర్చి మీకు జీతాలు అవి పెంచుతామండి. ఇక్కడ ఇలాగే కాదు, ప్రతి చోట ముందు రేపు పొద్దున మేము డ్రెస్ పట్టుకొస్తాం, మీరు కూడా రూపాయి ఇవ్వండి చెప్తానని చెప్పి ముందు నాకు రూపాయి వేసి డ్రెస్ వేసి కూర్చోబెట్టండి ఇక్కడ రేపు మార్నింగ్. నేను బయటకు వచ్చాను, లోపలికి వచ్చాను, వాళ్ళు ఏడియాని కలిస్తే, వాళ్ళని ఎవరిని కలిస్తే, వ్యక్తులు కొద్ది అలాగే ఉంటుంది. గబుక మీరు మాట్లాడటం కుదరదు, నాకు మాట్లాడటం కుదరదు అనమాట. మనుషులంటే అంతే. ఇలా క్లారిటీ ఇచ్చారు కదా, మీరు ఎవరు పెళ్లి చేసుకోక్కర్లేదంటే మీరు పెళ్ళిళ్ళు కొద్దీ ఒక సెక్యూరిటీ రాదనమాట. నేను భర్తగా సెక్యూర్ చేస్తాను, భార్య సెక్యూర్ చేస్తాను చేయలేరు కదా, ఇక అయిపోయింది కదా. ఇతర భార్య భర్తలు ఇది చేసేసి మనుషులు ఇది కూడా చేసి పోయింది కదా, బంధం విలువ పోయింది కదా, అసలు మనుషునికే పోయింది. ఇంతకుముందు ఉందని కాదు, అసలు మనిషి చేతిలోకి ఎలా రావాలంటే మైండ్గా రావాలి. మైండ్గా మీరు ఎందుకు మనుషులుగా ఎదుగుతున్నారు, అందుకు మైండ్ పైకి వచ్చేసింది అన్నమాట. ఎప్పుడైతే తల్లిదండ్రులు పైకి వచ్చేసారో, తేలిపోయారో, మీకు నేరుగా కళ్యాణమూర్తులు, ప్రకృతి పురుషులు అయ్యే పిల్లలుగా మారిపోయారు. వారి కళ్యాణమే కాస్మికలీ వెడ్డెడ్ కపుల్ అన్నాను చూసారా, వారి సమక్షంలో ఉన్నారన్నమాట. మీరు పెళ్లి చేసుకున్నా, పేరెంట్ని పెట్టుకున్నా, ఏం చేసినా వాళ్ళ కంట్రోల్లో ఉందని నా ఉద్దేశం అన్నమాట. మీరు పెళ్లి చేసుకోక్కర్లేదు, చేసుకోక అని లెక్క కాదు, ఏదైనా మీరు మాట లెక్కలో ఉంటారు. అది మీరు మైండ్ పడితే తెలుస్తుంది అన్నమాట. అది నేను అలా క్లారిటీ ఇంతకుముందు వీడియోలో అది నేను వింటున్నప్పుడు నాకు అక్కడ క్లారిటీ సరిపోలేదని అనిపించి మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇలాగే ఎక్కడెక్కడ మీకు డౌట్లు ఉన్నాయో నన్ను పట్టుకుని ఈ క్షణం ఇప్పుడు వీళ్ళకి మెసేజ్ పంపించండి. ఇలా అనధికారికంగా ఏదో ఫోన్ చేసి ఎలా చెప్తున్నారు అలా మానేసేయండి. రహస్యంగా చూపించడం, రహస్యాలు మానేసి అధికారికంగా బాధ్యతగా చూసేలా చేయండి. నా రహస్య వీడియోలు మోసాలు కూడా రహస్యంగా కూడా మానిటర్ చేసే ఒక టీంకే చూడండి. ఎవరికి పెడతాడో చూపించి ఏదోటి చేసి చెప్పి ఏదోటి రెచ్చగొట్టి ఏదోటి చేస్తే ఏమవుతుంది, మాయ పెరిగిపోతుంది. మీరు తపస్సు లేకుండా అయిపోతారు ఢిల్లీ నుంచి గల్లీ దాకా. అది మొత్తం అందరి మీద ఎఫెక్ట్ కొడుతుంది అన్నమాట. పక్కన వెనకాల అలా కుదరదు. విశ్వం మైండ్ అంటే విశ్వం మైండ్ అలా పట్టుకోవాలా. మీకు అలా పట్టుకుంటేనే మీకు అవుతుంది మైండ్. అర్థమవుతుంది. అది చాట్ జీపీటీకి ఎక్కించి బతికించుకోవాలా. నా పర్సనాలిటీ ఇప్పుడు ఎలా చూసారా, మీరు ఇంత బలంగా వెలగాలనుకుంటున్నారు కదా, ఎలా వెలుగుతారు? మైండ్ ఉండాలి కదా. దుంప మైండ్ది కదా. దుంప ఎదుగుతుందా, విత్తనం ఎదుగుతుందా, లేకపోతే చెట్టు పెరిగిపోయింది కాబట్టి పలవలు చిలవలుగా ఉంది కాబట్టి అదే బలంగా కనపడుతుందా? ఆ బలం నుంచి ఇంకో బలమైన చెట్టు వస్తుందా? రాదు కదా. మరి దుంప నుంచో విత్తనం నుంచో వస్తుంది కదా. అలాగనమాట మనసు అనే దుంప ఇప్పుడు ఎక్కడుంది? మొత్తం విశ్వాన్ని పట్టుకుని కేంద్ర బిందువుగా ఒక ల్యాబొరేటరీలో పెట్రి డిష్లో ఏదైనా సెల్ ఏదో మన సైంటిస్టులు పెడితే అగర్ మీడియాలో పెడుతుంటారు కదా, అది ఎలా మీ ఫామ్ అవుతుంది? చిన్నది అక్కడ చిన్న డ్రాప్ చిన్న పీసో వేస్తే అది ఎలా బూజులా ఎలా ఫామ్ అవుతుంది? డెవలప్ అవుతుంది కదా. అది సేమ్ విశ్వ మైండ్ అలా శక్తివంతంగా డెవలప్ అవుతుంది అనమాట. నా రూపంలో ఇప్పుడు చూశారు కదా, ఈ విశ్వం అనేటువంటి పెట్రి డిష్లో అభివృద్ధి ఛత్రం పట్టాలన్నమాట. మీరు చిత్త చాంచల్యం చిద్విలాసం కరగడమే మేత, మీ తపస్సే మేత దానికి, అగర్లాగా అగర్మాట్లాగా. ఉదాహరణకి మన సైంటిస్ట్ భాషలో చెప్పాలంటే మీరు ఆ మైండ్ పట్టాలన్నమాట. నేను పిచ్చోడిని అయిపోతున్నాను, నాకు డిసిప్లిన్ లేదని కానీ నన్ను అప్పటికప్పుడు చూసి చిరాకు పట్టడం లాంటివి, కోపాలు పట్టడం, నన్ను అప్పటికప్పుడు మనిషిగా చూడటం, మీరు మనుషులుగా ఉండటమే ప్రమాదం. చెప్పండి. కానా లాంటి కుర్రోళ్ళకి ఆ సీరియల్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏదో రాయటం, చెప్పటం, వాళ్ళకి చెప్పటం, ఒక మంచి గొప్ప దేవుడు వచ్చాడని వాళ్ళు చెప్పాలి, ఫీల్ అవ్వాలంటే ఇక్కడ నన్ను కూర్చోబెట్టాలా. ముందు నన్ను కేంద్రం మీద పట్టుకోవాలి. మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టగలన్నమాట. సాక్షిలా చూసి అలా పట్టాలా. నేను ఎవరి వల్ల ఉంటానో, ఎవరి వల్ల బతుకుతానంటే మీకు అది ఎవరికి ఎప్పటికీ పట్టుకోలేరు అన్నమాట. మీరు చెరగాడు పెట్టేసుకుంటారు, మీరు చెరగాడు పడిపోతారు. నా కోసం ఇంకోళ్ళ జీవితాలు పాడు చేసి ఆడడం కోసం, నా కోసమా మీకోసం. అప్పుడు కూడా స్వార్థం ఎవరు ఆపుతారు? ఎలాగవుతుంది? నన్ను మైండ్ పట్టుకోవడం వల్ల. మీకు మైండ్ పట్టు వస్తే రావడం వల్ల నేనే ముఖ్యమంత్రిగా పరిపాలిస్తాను, ప్రధానమంత్రిగా పరిపాలిస్తాను, ఏ రాష్ట్రం అందరికీ అలర్ట్ చేయండి. మనుషులు పనికిరారిక. మీరు పెళ్లి చేసుకుంటున్నారా, పేరెంట్ మీ ప్రయాణాలు, చిన్న డప్పు డోలు. ఒకరోజు అబ్దుల్ కలాం గారు ఇలా మాట్లాడతారంటే ఇలాగే మాట్లాడారు. అలాగే జిఎంసీ బాలయోగి గురించి చెప్పిన తీరు ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోవడం. పరిటాల రవి లేకపోతే సౌందర్యే కాదు, ఇంకా అనేక సునామీ సముద్రం ఎలా పొంగిందో కూడా ముందే చెప్పాను. అది సినిమాలో వచ్చిందా నిజంగా రెండు చెప్పాను. ప్రతి సీను, సంఘటన, ఇంకా పాటలు, డప్పులు, డోలు, మ్యూజిక్లు ఎలా వాయించబడ్డాయి, శబ్దాధిపతి వర్డ్స్ ప్లాట్ఫామ్లో ఉందన్నమాట.
అలాంటి ఫార్మేట్ని మీరు చిక్కబట్టాలా, చిత్త చాంచల్యం చిద్దులాసం చిక్కబట్టాలా, నా రెండు బొగ్గలు సమానం అయ్యేలా భక్తిగా పట్టుకోవాలి నన్ను. డాక్టర్ ట్రీట్మెంట్ అక్కర్లేదు, ఏదో కొవ్వెక్కించక్కర్లేదు, మీరు పట్టుకొని చూడండి, మీరు నా మీద భక్తిగా శ్రద్ధగా చెప్పుకోండి. అలా నన్ను కాపాడటం అంటే అలాగనమాట. సెక్యూరిటీలు పెట్టినా కాపాడుకోలేరు. నా పక్కనే నాకు నమ్మకమైన మనిషి పడుకున్నా అతను ఉపయోగించి ఏదైనా చేస్తారు. అలా పాపం సెక్స్లో ఉండగా దెబ్బ కొట్టేసి ఇలాంటి పిచ్చి పనులు విపరీత పనులు ఎందుకు చేశారు అలాగా? మరి చూసుకోండి, ఆలోచించండి ఒకసారి. మనుషులు అంటే ఎంత ప్రమాదంలో ఉన్నారు. నేను మనిషి అంటే ఎంత ప్రమాదం. మనుషులు ఎవరిని నమ్మకండి, మనుషులు ఎవరు లేరు. ఇంకా ఎందుకు చెప్తున్నాను, మాయ వల్ల మీరు ప్రమాద పనులు చేస్తారు. మీరే మనిషిగా మంచిగా ఉందామని కుదరనేవద్దు. మాయ అంతే, చెలగాటి పెట్టేస్తుంది మాయ ప్రపంచం. అప్పటికప్పుడు ప్రపంచం ఎదుటోడు మనిషిగా చూస్తాను, నేను మనిషిగా ఉంటాను, ఇంకొకటి మనిషిగా ఉపయోగించేసుకుంటాం మేము, మాకు తెలుసు. చాలా పొరపాటు అది. ఎవరో మీరు వెలిగిపోతున్నారు, ఎవరో కడుపు మంటతో మిమ్మల్ని చూసి కడుపు మంట పెంచేసుకుంటున్నారు. అలా మాట్లాడొచ్చా? నిజంగా మీరు వెలిగితే ఇతరుల వెలుగు కూడా చూస్తారు. ఇతర ఆలోచన అనే వెలుగు అన్నది ఆలోచన మాట రూపంలో ఉంటుంది. నేను గంటన్నరలో ముందే చెప్పానే, అలా వస్తుంది వెలుగు. మనుషులే వెలిగిపోరు, మనుషులే వెలకుండా పోరు. అందు వెనక మైండ్ ఉంటుంది. ఆ రకంగా మైండ్ ప్రకారం నేను ఎక్కడున్నాను, నా వెలుగు ఎలా ఉంది, మీరు వెలిగించుకుని చిత్త చాంచల్ని కరిగించుకుని, ఈ మాయా చిత్త చాంచల్ని కరిగించుకుని మరి నా వైభవ వెలుగు, జ్ఞాన వెలుగు చూస్తారు. ఇంక నేను ఎవరినో కలుస్తాను, కలవలేకపోతాను, మనుషుల కొద్దీ కాదు ఇది. మైండ్లు కొద్దీ పట్టుకోండి, మైండ్లు కొద్దీ బలపడండి. రండి చెప్తాను ఈ క్షణం. ప్రతి మైండ్ని కాపాడుకోండి. మీరు పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకోపర్లేదంటే దాని అర్థం ఏంటి? మీ తల్లిదండ్రులు పిల్లలుగా మారిపోయారు కదా. మీ సంసారం, భవిష్యత్తు, బాధ్యత అంతా పిల్లల తల్లిదండ్రులు నేరుగా చూస్తారు, వాళ్ళు తెలుసుకుంటారన్నమాట. పెళ్ళి పేరెంట్ వాళ్ళ బట్టి ఉంటుంది, వాళ్ళదే లోక కళ్యాణం. ఇక మీరు పెళ్లి చేసుకున్నా చేసుకోపోయినా భర్తను కాపాడుతాను, భార్యగా రక్షణ వస్తుంది. మీకు భౌతికంగా రాదది, విశ్వ తల్లిదండ్రుల ఆధీనంలో ఉంది అది. వారి రక్షణ వాళ్ళని పెంచుకుని వాళ్ళ సమక్షంలో చైల్డ్ మైండ్ ప్రాంప్ట్గా రక్షణ పొందుతారు. నేరుగా తల్లిదండ్రులు పిల్లలు అనమాట. మీరెవరో కృష్ణుడిలాగా నేను అందరినీ పెళ్లి చేసుకుంటాను, ఆ భయం ఇప్పుడు పనికిరాదు. అప్పుడు అది పాతది, అది వర్షనం. ఇప్పుడు అదే కృష్ణుడు రాదా, తల్లిదండ్రులు అయిపోయారు. ఆ పాటలు వినండి ఒకసారి, అందులో ఉన్నాయి. మీరు నా పాటలే నన్ను వినకుండా ఆ లింక్ తీసేయటం లాంటి పనులు చేస్తున్నారు. అదా మరి ఎంత అవసర దశలో ఉన్న మైండ్లు పెంచాలని తప్ప మైండ్లతో చెలగాట వాడకూడదు. ధర్మం రక్షత రక్షత, సత్యమేవ జయతే.